69వ ఫిల్మ్ఫేర్ 2024 సౌత్ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్ లో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ నటులు అందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. ఇకపోతే తెలుగులో దసరా, బలగం, బేబీ చిత్రాలనే దాదాపు అవార్డులని వరించడం విశేషం. ఇంతకీ ఎవరెవరికి ఏ అవార్డు వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. 69వ ఫిల్మ్ఫేర్ తెలుగు 2024 అవార్డుల విజేతల లిస్ట్ ఇలా ఉంది. ఉత్తమ సినిమాగా బలగం సినిమా అవార్డు దక్కించుకుంది. ఉత్తమ నటుడిగా నాని దసరా సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటిగా కీర్తి సురేష్ దసరా సినిమాకి గాను అవార్డు అందుకుంది. ఉత్తమ దర్శకుడి కేటగిరీలో వేణు బలగం సినిమాకి సంబంధించి అవార్డు అందుకున్నారు. ఉత్తమ పరిచయ దర్శకుడిగా శ్రీకాంత్ ఓదేలా దసరా సినిమాకి గాను, శౌర్యు హాయ్ నానా సినిమాకి గాను బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు అందుకున్నారు. ఉత్తమ చిత్రం క్రిటిక్స్ కేటగిరీలో బేబీ సినిమాకి గాను సాయి రాజేష్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటి క్రిటిక్స్ గాను వైష్ణవి చైతన్య బేబీ సినిమాకి గాను అందుకోవడం జరిగింది. ఉత్తమ నటుడు క్రిటిక్స్ కేటగిరీలో నవీన్ పులిశెట్టి మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి సినిమాకి, ప్రకాష్ రాజ్ రంగమార్తాండ సినిమాకి అవార్డు అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా రవితేజ వాల్తేరు వీరయ్య సినిమాకి గాను, బ్రహ్మానందం రంగమార్తాండ సినిమాకి అందుకున్నారు. ఉత్తమ సహాయ నటిగా రూపాలక్ష్మి బలగం సినిమాకి గాను అవార్డు అందుకున్నారు. ఉత్తమ గాయకుడిగా శ్రీరామచంద్ర ఓ రెండు ప్రేమ మేఘాలిలా అనే సాంగ్ కి బేబీ సినిమాకి గాను అవార్డు అందుకున్నారు. ఉత్తమ గాయనిగా శ్వేతామోహన్ మాస్టారు మాస్టారు పాటకి సర్ సినిమాకి గాను అవార్డు అందుకోవడం జరిగింది. ఉత్తమ గీత రచయితగా అనంత్ శ్రీరామ్ ఓ రెండు ప్రేమ మేఘాలిలా పాటకి బేబీ సినిమాకి గాను అందుకోవడం జరిగింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా విజయ్ బుల్గానిన్ బేబీ సినిమాకి అవార్డు అందుకున్నారు. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా సత్యం సూరన్ దసరా సినిమాకి గాను, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ అవార్డుకి కొల్లా అవినాష్ దసరా సినిమాకి గాను అందుకున్నారు. అలాగే ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్ ధూమ్ ధామ్ దోస్తానా పాటకి దసరా సినిమాకి గాను అవార్డు అందుకోవడం జరిగింది.